తీన్మార్ మల్లన్న అనే ఒక వ్యక్తి ఉన్నాడు. హీజ్ అ జర్నలిస్ట్ బేసికల్లీ. హీ యూజ్ టు అపోజ్ హిమ్ ఎ లాట్ అనమాట. సరే పర్సనల్గా తీన్మార్ మల్లన్న మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే ద వే దే అరెస్టెడ్ హిమ్ అండ్ ఆ తర్వాత ఆయన పోయి బీజేపీలో జాయిన్ అవ్వగానే బెయిల్ రావడము, ఇవన్నీ ఏంటనంటే డెమోక్రసీ మీద కానీ లేకపోతే కాన్స్టిట్యూషన్ మీద కానీ నమ్మకాలు పోతాయి. Not just he. There are many other people. Okay, whoever is watching it, you can just check it online. How many people actually joined into a ruling political party to come out of their cases and all. తెలంగాణ డెవలప్ అవ్వాలి, ఇంకా ఇంప్రూవ్మెంట్ అవసరం అంటారు. అవ్వాలి అంటే తెలంగాణ డెవలప్ అవ్వాలి అని అంటే ఓన్లీ హైదరాబాద్ డెవలప్ అయితే సరిపోదు. అదర్ డిస్ట్రిక్ట్స్ ఆల్సో డెవలప్ అవ్వాలి. అందులో ఎడ్యుకేషన్ సెక్టర్ డెవలప్ అవ్వాలి, మెడికల్ హెల్త్ సెక్టర్ డెవలప్ అవ్వాలి. అన్ని ప్రైవేట్కి ఇచ్చి పడేస్తే అన్అఫోర్డబుల్ పీపుల్ కాంట్ హ్యావ్ అ ప్రాపర్ ట్రీట్మెంట్ కాబట్టి సో మెడికల్ హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆబ్వియస్లీ తెలంగాణలో గ్రేట్ పార్ట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ డివిజన్ వల్ల ఎవ్రీ ప్లేస్లో ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎవ్రీ ప్లేస్లో ఒక డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఆఫీస్ కానీ, మేయర్ ఆఫీస్ కానీ ఇవన్నీ రావడం వల్ల ఆల్మోస్ట్ ఇట్ టుక్ ఇట్స్ పాయింట్ ఆఫ్ డెవలప్మెంట్. చాలా మంచి విషయం అది. బట్ దే హ్యావ్ టు స్పెషల్లీ అంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్లో కొన్ని ఐసీఎంఆర్ ఇంకా అప్రూవ్ చేయలేదు. ఎందుకు అని అంటే రేకుల్ షెడ్ వేసి దాన్ని మెడికల్ కాలేజ్ చేశారు. సో అలాంటి థింగ్స్ కాకుండా ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ ఆల్సో హ్యాస్ టు డెవలప్ ఇన్ ద మెడికల్ అంటే ఎడ్యుకేషన్ కాబట్టి మెనీ ఆఫ్ ద మెడికల్ కాలేజెస్లో ఇంకా మెడికల్ డివైజెస్ కానీ లేకపోతే ఇవేవైతే ఉన్నాయో రెంట్కి తెచ్చుకొని పెట్టుకునే పరిస్థితి ఉంది. సో దాని మీద కూడా కంపల్సరీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ ప్రాపర్ అథారిటీ టు చెక్అప్ థింగ్స్ అనమాట. సో ఇప్పుడు సార్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంది, గవర్నమెంట్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఏమవుతుంది అని అంటే మనుషులు పుడతా ఉంటారు, క్లాసెస్ పెరుగుతూ ఉంటాయి, 12th నుంచి పాస్ అవుట్ అయ్యే వాళ్ళు ఉంటారు, డిగ్రీస్ నుంచి పాస్ అయ్యే వాళ్ళు ఉంటారు, అందులో అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, అందులో జాబ్ కోసం చూసే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు మనం గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తూ ఏమవుతుంది అని అంటే మనం జాబ్ కాదురా చేయాల్సింది, వీ హ్యావ్ టు బి ఏబుల్ టు స్టార్ట్ ఏ కంపెనీ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఏ ఫ్రీలాన్సర్గా ఉండాలి. యూ హ్యావ్ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ జనరేటింగ్ అండ్ ఇన్కమ్ అపార్ట్ ఫ్రమ్ జాబ్ అనే బేసిక్ థింగ్ మర్చిపోతున్నారు జనాలు. ఏంట్రా ఏం చేస్తున్నావు అంటే ఎక్కడైనా జాబులు రావట్లేదు. ఎందుకు జాబులు రావట్లేదు రా అంటే ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్. ఇండియా ఈజ్ బికమింగ్ ఏ జాబ్ సీకర్ కంట్రీ బికాస్ we were influenced in such a way. But what I suggest strongly to the Indians or citizens of India mainly is, never dependent on a job what you are getting. It might be a government or a private, but be dependent on what you can do apart from a job. First, నువ్వు ఏం చేయగలుగుతావు అనేది ట్రై చేయండి. What is your skill at? So if you are a good skill at digital marketing, then start digital marketing. So now government is providing multiple skill improvement schemes. So దాని మీద ఏం చెప్తారు? నేను తెలంగాణలో స్కిల్ డెవలప్మెంట్ అయితే ఇంత మట్టికి చూడలేదు ప్రాపర్గా. ఉన్నాయి కానీ అవి ఎలా ఉంటాయని అంటే ఏదో ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టేస్తారు. ఆ ఇన్స్టిట్యూట్లో ఏం స్కిల్స్ నేర్పిస్తున్నారు అని అంటే ఆన్ గ్రౌండ్ లెవెల్ ఎంఎస్ వర్డ్, పెయింటింగ్ 5th క్లాస్ స్టూడెంట్స్కి నేర్పిస్తున్నారు. అలా కాదు, పెయింటింగ్ కాదులే, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ లేకపోతే డేటా ఎంట్రీ అవన్నీ నేర్పిస్తున్నారు. అది మారాలి. సో స్కిల్ డెవలప్మెంట్ అంటే థింగ్స్ హ్యావ్ చేంజ్ టు పైథాన్, వెబ్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, ఆ లెవెల్లోకి వెళ్ళిపోయింది స్కిల్ సాఫ్ట్వేర్లో. అపార్ట్ ఫ్రమ్ సాఫ్ట్వేర్ అని అంటే ఆటో క్యాడ్ ఫర్ మెకానికల్ ఆర్ సివిల్ ఇంజనీర్ ఆర్ ఆర్కిటెక్ట్స్కి సపరేట్ ఉన్నాయి. సో వాళ్ళ స్ట్రీమ్ తగ్గట్టు ఆ లెవెల్లో స్కిల్ డెవలప్మెంట్ చేస్తే దట్ ఈస్ సంథింగ్ గుడ్ అనమాట. అంటే ఇంకా డెప్త్గా స్కిల్ డెవలప్మెంట్ మీదకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే యూ హ్యావ్ సీన్ స్కిల్ డెవలప్మెంట్ కేసెస్ ఆల్సో ఆన్ ఫ్యూ పొలిటికల్ లీడర్స్. అంటే వాస్తవానికి స్కిల్ డెవలప్మెంట్ అనే పేరు మీద చీటింగ్ ఎక్కువ జరుగుతుందని అయితే కంపల్సరీ చెప్పొచ్చు ఆన్ గ్రౌండ్ లెవెల్. ఇప్పటి వరకు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా నేను ఈ స్కిల్ డెవలప్మెంట్ తెచ్చుకున్నా కాబట్టి నాకు ఈ జాబ్ వచ్చింది అన్నది నేను వినలే. ఉందేమో, బట్ ఐ నెవర్ హర్డ్ అబౌట్ ఇట్. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది కాంట్రాక్ట్ బేసిస్లో నీ బినామీలకి ఇచ్చేసి, నీ ఫ్రెండ్స్కి ఇచ్చేసి, ఓకే, లేకపోతే నీ సపోర్టర్స్కి ఇచ్చేసి, వాడు ఏం నేర్పించాడు కాకపోతే బిల్స్ పాస్ చేస్తూ ఉంటాడు, దాన్ని నువ్వు అప్రూవ్ చేసి అంటే గవర్నమెంట్ డబ్బులన్నీ అలా చేసే బదులు హ్యావ్ అ రైట్ ప్రాపర్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, బికాజ్ ఇట్స్ లైక్ పాపులేషన్ ఈజ్ గ్రోయింగ్, ద కంట్రీ ఈజ్ గ్రోయింగ్, డెవలపింగ్ నుంచి డెవలప్మెంట్ వినాలనే కోరికతో ఇండియన్స్ ఉన్నారు కాబట్టి అంటే పాస్ట్లో జరిగింది. ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత కొన్ని పొలిటికల్ పార్టీస్ వల్ల కరప్షన్ అనేది అయింది. బట్ అలానే నేను కూడా వెళ్తాను, నా ఎమ్మెల్యేలు కూడా వెళ్తారు అని అంటే కష్టం కదా. సో పవర్ ఈజ్ నాట్ ఫర్ కరప్షన్ బేసికలీ. వెన్ వీ కంపేర్ అగైన్
ఆల్కహాల్ థింగ్ కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ స్కిల్ డెవలప్మెంట్ థింగే కానివ్వండి, మెయిన్గా మైనింగ్ విషయంలో కానివ్వండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ మీద కూడా కొన్ని అపోహలు ఉన్నాయి. అట్లా అంటే వాట్ ఐ హర్డ్ పాజిటివ్లీ వాజ్ హీ ట్రై టు బ్రింగ్ అన్ ఆన్లైన్ శాండ్ థింగ్ అండ్ ఆల్. బట్ ప్రాక్టికల్గా అంటే వచ్చే రూమర్స్ కానీ లేకపోతే థింగ్స్ ఫ్రమ్ ద పబ్లిక్ మౌత్ ఈజ్ సంథింగ్ ఎమ్మెల్యేనే కంట్రోల్ చేస్తారు. సో మైనింగ్ కానివ్వండి, ఎంతసేపు ఉన్న కరప్షన్ మీద కాకుండా ఇలా స్కిల్ డెవలప్మెంట్ అండ్ మెయిన్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా డెవలప్ చేయాలి. పాలిటిషియన్స్ బేసిక్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ బ్యూరోక్రసీని పపెట్ చేస్తున్నారా? సారీ పార్డన్, గవర్నమెంట్ పప్పెట్ లాగా యూజ్ చేస్తున్నారా? ఓకే, ఇట్స్ బెటర్ నాట్ టాక్ అబౌట్ ఇట్. బట్ అవును, అంటే like somewhere in you take any sector. For example, తెలంగాణలో చూసుకుంటే కాల్ రికార్డింగ్స్ అనేది వాట్ యూ టాక్ అబౌట్ ఇట్, సరే గవర్నమెంట్ చేపించిందా లేకపోతే గవర్నమెంట్ పొలిటీషియన్స్ చేపించారా అనేది దట్ హ్యాస్ టు బి కమింగ్ అవుట్ ఫ్రమ్ ద కోర్ట్, విచ్ వీ షుడ్ నాట్ జడ్జ్ ఆన్ ఇట్. ఏం కావాలి చెప్పండి మీకు? ఇప్పుడు ఎనీ లీడర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజ్రీవాల్ని కానీ లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేసిన విధం కానివ్వండి, ఓకే ఈవెన్ కోర్ట్స్ అండ్ పోలీసులు అనే వాళ్ళు గవర్నమెంట్ మాటలు వింటున్నారు అని అనిపించడానికి ఇట్ ఈస్ వెరీ నియర్ అనమాట, వెరీ నియర్ ఫర్ దట్ స్టేట్మెంట్. అంటే ఐ డోంట్ అప్రూవ్ ఇట్ డైరెక్ట్లీ బికాస్ ఐ బిలీవ్ ఇన్ ద లా అండ్ ఆర్డర్ వెరీ షూర్. బట్ యా, థింగ్స్ హ్యాస్ టు చేంజ్. అంటే మనం చిన్నప్పుడు మూవీస్లో చూస్తూ ఉంటాం కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ పోలీసులు నేనేమి రాజకీయ బానిసన్ కాదు, కుక్కన్ కాదు అని డైలాగ్స్ కొట్టి దే యూస్ టు ప్రూవ్ దేర్ రైటిష్నెస్. ఇప్పుడు అది లేదేమో అని కొన్ని సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. అంటే మన కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా